శ్రీయప్రియ వీడియో తీయండి. చెలులందరూ కోరి చకచకారమ్మ చందనాల పసుపు దంచగా ఆహు ఆహు. మణమ్మగారు సాంప్రదాయాన్ని మాత్రం ఎప్పుడూ విడిచిపెట్టలేదు. రోల్ని అలంకరించింది, రోకల్ని అలంకరించింది, ముత్తైదులతో పసుపు దంచి పెట్టించింది. సూపర్ మనమ్మగారు మీరు. మా అత్తయ్య ఎప్పుడు సూపరే. ఊరుకు అమృత, మనం పొగుడుకుంటే సరిపోదు. అవునవునత్తయ్య. ఇప్పుడు వీళ్ళ ఇళ్లలో శుభకార్యాలు జరుగుతుంటే మనం మాత్రం వెళ్ళి పనులు చేయొద్దు. చెయ్యాలి కదా. అయినా సత్యగారి పెళ్ళంటే ఎవరు మాత్రం వెనకపోతారు? అబ్బా, ఎంత మంచి మాట చెప్పావో. ఇప్పుడు ఈ పసుపు కొట్టడం అయిపోయింది కదా, ఇక వంటలు చేసే విషయంలో మీరందరూ తల ఒక చేయి వేశారనుకోండి, అంతా హాయిగా జరుగుతుంది. నాకు తెలుసు మీరంతా కాదనరు అని. తల ఒక పని చేస్తే పనులన్నీ ఇట్టే అయిపోతాయి. సుభద్రక్క, నువ్వు బియ్యం పని చూసుకో, వాటిని శుభ్రం చేయడం నీ పని. సుశీల పిన్ని, మీరు కూరగాయలు తరగండి, సన్నగా తరగండి, తొందరగా ఉడుకుతాయి. శ్రీయా ప్రియ, మీరు సలాడ్ చూసుకోండి. అలాగే మమ్మీ. అమృత, నువ్వన్నిట్లో పోపు వేయి, దగ్గరుండి చూసుకో. అలాగే అత్తయ్య. ఎంత త్వరగా చేసుకుంటే అంత మంచిది. పదండి పదండి పదండి. రండి. సుశీల పిన్ని, ఈ కూరగాయలు మీరు కొయ్యండి. మీరు మీ పనులు కానివ్వండి, ముచ్చట్లు పెడితే పనులు కావు, సరేనా? కానివ్వండి కానివ్వండి. రాగానే కూల్ డ్రింక్ ఇచ్చిందంటే మనం తెలుసుకోవలసింది మనకేదో పని చెప్పబోతుంది అని. ఇదిగోండి, ఆ పని అయిపోయాక ఈ పని కూడా పట్టండి, సరేనా? అందరికి చెప్పారా? చెప్పాము, కానీ ఎవరు రాను అంటున్నారు. ఎందుకని? అత్త గయ్యాలితనం పాన్ ఇండియా లెవెల్లో కాదు, గ్లోబల్ లెవెల్లో అందరికీ తెలుసు కదా. ఎవరే నా గురించి తప్పుడుగా మాట్లాడింది? మన కాలనీలో ఉన్న వాళ్ళందరికీ ఎందుకంత బలుపొచ్చింది? నేనెప్పుడైనా ఎవరికైనా చెప్పే చేశానా? లేదు కదా. అందరికందరూ తెలివైన వాళ్ళు అనుకుంటున్నారు. మర్యాద ఇచ్చి ఆహ్వానిస్తే రాను పొమ్మంటారా? రాకపోతే రాకపోయారు, వాళ్ళు కాకపోతే ఇంకొకరు. దేశం ఏమన్నా గొడ్డుపోయిందా ఏంటి? అయ్యో పోనీలే వదినా, అయ్యిందేదో అయిపోయింది. మనం ఎలాగైనా ఈ కార్యక్రమం చేసి తీరాల్సిందే. కనీసం 5 ముత్తైదువులన్నా కావాలి. ముత్తైదువులు ఈ తిక్క అత్తను చూసి రానంటున్నారు. ఏ హాసని, నాకు అనవసరంగా కోపం తెప్పించుకో. అసలే నేను తోక తొక్కిన పాములా ఉన్నాను. అవును, నువ్వు నిజంగానే పామువి, అందుకే ఎవరు రానంటున్నారు. నువ్వు జాగ్రత్తగా మాట్లాడు. ఇప్పుడు నేనేమన్నాను? మంజు, ఈ కార్యక్రమం పూర్తి కాలేదంటే పెళ్లికి అశుభం జరుగుతుందమ్మా. మనం ఏదో ఒకటి చేయాలి. అమ్మా, నేనేం చేయాలో అది చేస్తాను. మీరంతా సిద్ధం చేసుకోండి. ముత్తైదువులను తీసుకొచ్చే బాధ్యత నాది. అక్క, మంజు, మా ఇంట్లో పేరంట ఉంది, నువ్వు తప్పకుండా రావాలక్క. సరేనా అక్క? అలాగే ఉంటాను. నువ్వైతే తప్పకుండా రావాలి. వస్తాను మంజు. అక్క, మా ఇంట్లో పేరంట ఉంది, నువ్వైతే తప్పకుండా రావాలి. సరేనక్క, ఉంటాను. ఏ మంజు, అన్నీ సిద్ధం చేసుకోమని చెప్పావు కదా, మరెవరిని పిలుస్తున్నావు? ఆడోళ్లే వస్తున్నారు కదా. నీకోసమైతే అందరూ బాగానే వచ్చేలా ఉన్నారులే. ఇంకొద్దిసేపట్లో వస్తారు. ఆ లోపు అన్ని తయారు చేసి పెడతానులే.
మంజు, ఆడవాళ్ళు వస్తారని చెప్పావు కదా, ఇంకా రాలేదేంటి? వచ్చారక్క, సమయానికి దేవుళ్ళ వచ్చారు. దేవతలని చెప్పు మంజు. మంజు, నీ పెళ్లికి ముత్తైదువుల పూజ ఉందని ఆడ పోలీసులను తీసుకొచ్చాను. అరే, ప్రతి పండుగలో ప్రతి కార్యక్రమంలో సెలవు లేకుండా పోలీసులకు డ్యూటీ ఉంటుంది చూడు. ఇక్కడ మాకు డ్యూటీ కాదు, మాకు పెద్దరికం వచ్చేసింది. అవునవును. మంజు, ఇప్పుడు కార్యక్రమం మొదలు పెడదామా? అలాగే అక్క. ఇంకా తినండి. మంజు, ఇంత పద్ధతిగా పెళ్లి కార్యక్రమాలు చేస్తున్నావంటే ఇక నీ వివాహానికి ఎలాంటి అడ్డంకులనేవి లేవు రావు అని అర్థమవుతుంది. తినండి. అమ్మయ్యా, మీరందరూ తలా ఒక చెయ్యి వేశారు కాబట్టి పెళ్లి పనులన్నీ సజావుగా చేయగలిగాము. మణమ్మగారు, నమస్కారం. నమస్కారం. నమస్కారం అండి. రావడానికి ఆలస్యమైంది, ఏమనుకోకండి. ఇల్లన్నాక మనకు కూడా చాలా పనులుంటాయని మణమ్మగారికి తెలియదా ఏంటి? తగుదనమ్మా అంటూ వీళ్ళందరూ వస్తున్నారేంటి? అసలు వీళ్ళనెవరు పిలిచారు? మణమ్మగారు, ఈరోజు ముత్తైదువులకు భోజనాలు పెడుతున్నారంట కదా. మిమ్మల్ని ఎవరు పిలిచారు? అదేంటి, మీ శ్రీయ ప్రియ మా ఇంటికొచ్చి మరీ రమ్మని చెప్పి కబురు చేశారు కదా. అవునా? అవునులేండి, అవునవునులేండి. మీరు కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. కూర్చోండి. వీడియో ఇంకా బాగా వచ్చింది. శ్రీయ ప్రియా, మిమ్మల్ని నేను నలుగురినే కదా పిలవమని చెప్పాను, ఎందుకు ఎంతమందిని పిలిచారు? అయ్యో మమ్మీ, మీరే కదా అందరినీ పిలవమని చెప్పింది. అందుకే పిలిచాం. అందుకే పిలిచారట, అందుకే పిలిచారు. ఏయ్, మీరు ఆగండి. అత్తయ్య గారు, ప్రాబ్లం వచ్చి పడింది. ఏంటి ఆ ప్రాబ్లం? అది మనం నలుగురికే వండాము, ఇప్పుడేమో ఇంతమంది వచ్చారు, వంట సరిపోదత్తయ్యా. అత్తయ్య, ఒక పని చేద్దామా? చెప్పు. ఇప్పుడొచ్చిన వాళ్ళని వెనక్కి వెళ్ళిపోమందాం.
ఏ అమృత, అలా చెప్తే చండాలంగా అనుకుంటారు, బాగోదు. అలా చెప్పడం కరెక్ట్ కాదు. మనమే వెళ్ళి సర్వ్ చేద్దాం. ఏ శ్రియా ప్రియా, పదండి. అయ్యో అత్తయ్య, ఇప్పుడు వంట చేయాలా? వాళ్ళని అలాగే కూర్చోబెడదాం. పదండి, త్వరగా చేసేద్దాం. రండి. మంజు, నీ పోలీస్ స్నేహితులొచ్చారు కాబట్టి కార్యక్రమం అయిపోయింది. కార్యక్రమం జరుగుండకపోతే అశుభం జరుగుండేది తెలుసా? అలా అశుభం జరుగుంటే చాలా బాగుండేది. పెళ్లి ఆగిపోయేది, అక్క జీవితం ఒడ్డున పడేది. హాసిని, అమ్మా, పెళ్లి వ్యాపారం కాదు, ఏది పడితే అది చేయటానికి. అక్కేం దిక్కులేనిది కాదు. అసలు ఆ దున్నపోతూ నీకు జోడినే కాదు. హాసిని, నువ్వెళ్ళిక్కడి నుంచి. నేనేం వెళ్ళను. నా కళ్ళ ముందే అక్క జీవితం నాశనం అవుతుంటే నేను చూస్తూ ఊరుకోను. అక్క, నువ్వు నన్ను నమ్ము, నా ప్లానే బెస్ట్ ప్లాన్. పెళ్లి రోజే పారిపోదాం. ఆ దున్నపోతు డీజే గాన్ని ఏం చేయాలో నేను చూసుకుంటాను. అసలు డీజేనే పెళ్లిలో లేకుండా పోతే పెళ్ళెవరితో చేస్తారు? హాసిని, ఏంటి నువ్వు మాట్లాడేది? కష్టపడి 4 రోజులు సెలవు తీసుకున్నాను. ఇంకా 10 రోజులు సెలవు పెట్టాననుకో, ఉద్యోగం పోయి రోడ్డున పడి పస్తులు ఉండాల్సి వస్తుంది. అక్క, అది కాదు. నువ్వు ఏది పడితే అది మాట్లాడకు. అక్క, ఉద్యోగం గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? నేను పెన్షన్ ఆఫీస్కి వెళ్ళాను. తొందరలోనే నాన్న పెన్షన్ పని కూడా అయిపోతుంది. ఒకవేళ నీ ఉద్యోగం పోతే పోని, లేకుంటే మనం ట్రాన్స్ఫర్ చేయించుకుందాం. ఒక్కసారి పెన్షన్ చేతికొచ్చిందనుకో, నీ మనసు చంపుకొని బ్రతకాల్సిన అవసరం లేనే లేదు. అలాగా? అంటే మీ తల్లి కూతుళ్ళు నా దగ్గర ఏదో దాస్తున్నారన్నమాట. ఫస్ట్ నుంచి మీ మీద అనుమానంగానే ఉంది. మీరు ముందు నుంచి నా దగ్గర ఏదో దాస్తున్నారనే అనుకుంటున్నాను నేను. ఈ రోజు తెలిసింది మీరేం దాస్తున్నారో. అత్తయ్య, అలాంటిదేమీ లేదు. హాసిని ఊరికే తమాషా చేస్తుంది. కొట్టాననుకో. నువ్వేదైనా ఉంటే అలా కాదు ఇలా అని చెప్పాల్సింది పోయి నువ్వు వీళ్లతో పూర్తిగా కలిసిపోయావు కదూ. వదినా, మంజు పెళ్లికి అవసరాలు ఖర్చులు ఉంటాయి కదా. ఉంటే దానికి మంజు జీతం ఉండనే ఉంది కదా. దాని అకౌంట్లో డబ్బులు జమ చేయొచ్చు కదా. దానికోసం మా అన్నయ్య పెన్షన్ డబ్బుల గురించి ఎందుకు దాస్తున్నారు నా దగ్గర? ఓహో, ఈ త్రిపుర సుందరిని ఎంత తక్కువ అంచనా వేశారు? నాకేం తెలీదు అనుకుంటున్నారా? ఒక్కటి గుర్తుంచుకోండి, ఈ త్రిపుర నుండి మీరు ఏది దాయలేరు. త్రిపుర సుందరి ఎంత దూరంలో ఉన్నా నా చెవులు బాగానే పనిచేస్తాయి. అంటే మేమేది మాట్లాడుకున్నా నువ్వు చాటుగా వింటున్నావా? హే హాసిని, ముందు నువ్వు నీ నాలుక నదుపులో పెట్టుకో, లేకుంటే నీ నాలుక చీరేస్తాను. మీ మాటల్ని నేనేం చాటుగా వినాల్సిన అవసరం లేదు. నాకు కొత్తగా అర్థమైంది ఏంటంటే, నువ్వు మా అన్నయ్య పెన్షన్ కోసం దొంగచాటుగా వెళ్తున్నావన్నమాట. అవును, మా నాన్న పెన్షన్ గురించి నేనే తిరుగుతున్నాను. ఎందుకంటే మా అక్క జీతం అంతా నువ్వే లాగేసుకుంటున్నావు కదా. నువ్వే అక్క శాలరీ మొత్తం లాగేసుకున్నాక మాకే మిగులుతుంది? చిప్పా చంప పగల కొడితే చూడండి, ఎవరికైనా మంచి చేయబోతే ఇలాగే జరుగుతుంది. ఇదిగో, ఈ రోజు మాట్లాడడం కాదు, మీ అమ్మకు మీ అక్కకు ఎలాంటి ఆదాయం లేనప్పుడు కూడా మిమ్మల్ని చేరదీసింది నేను, తోడుగా ఉన్నది నేను. ఆ విషయం మర్చిపోకండి, గుర్తుపెట్టుకోండి. ఏమైంది మమ్మీ? ఎందుకలా అరుస్తున్నావు? చూసావా డీజే, అత్తయ్య మా మీద ఎలా అరుస్తుందో?
అత్తయ్య అరిస్తే మేమేడమ్మా డీజు డీజు డీజే ప్రేమగా పిలుస్తుందిలే. చెప్పు హాషిని. డీజు ఇప్పుడు ఏం జరిగిందంటే ఏయ్ డీజు కాదు, వాడు నా కొడుకు. నువ్వు నాతో మాట్లాడు. చూసావా ఊరికి మాతో ఎలా అరుస్తుందో. చూస్తున్నాను. హ్మ్. ఏంట్రా, ఎంతమంది ముందు నువ్వు నన్ను అడగడానికి వచ్చావా? మమ్మీ అరవకు. నువ్వు ఎప్పుడే వీళ్ళని ఏదో ఒకటి అంటూనే ఉంటావు. వీళ్ళని ఏమనకపోతే నీకు నిద్ర పట్టదా? ఉత్తి పుణ్యానికి అరుస్తుంటావు. నువ్వు అరుస్తున్నా ఈ ముగ్గురు సైలెంట్ గా ఉన్నారు అంటే కేవలం మామయ్య మొహం చూసే అలా ఉంటున్నారు. ఇప్పుడు పెళ్లి కుదిరింది, ఇప్పుడైనా ప్రశాంతంగా ఉంటావా లేదా? ఇంట్లో గొడవ చేయకుండా నీకు అసలు నిద్ర పట్టనే పట్టదు. మమ్మీ ఇప్పటి నుంచి ఈ ముగ్గురిని ఏమన్నా అన్నావు అనుకో, నాకు నచ్చదు నచ్చదు నచ్చదు. ఇంట్లో పెళ్ళుంది, ఇక నుంచి గొడవలు పడకు. అర్థమైందా? నీ అమ్మతోనే గొడవకొస్తావా నువ్వు? పద నీ సంగతి చెప్తా. పద. చూసారు కదా డీజే వాళ్ళ అమ్మని ఎలా ఎదిరించాడో. నేనైతే చచ్చి బతికాననుకో. అతనేంటి హాసిని, ఎన్నడూ లేంది అతను భలే ఎదిరించాడు. అందుకే నన్ను నమ్మండి అక్క. నువ్వు పెళ్లి చేసుకోవాల్సిన అవసరమే లేదు, మొత్తం నేను చూసుకుంటా కదా. ఏయ్ నోరు మీవే. నువ్వు నీ ఆలోచనలు. ఆ డీజే ఏదో అన్నాడని మన నిర్ణయం మార్చుకుంటావా ఏంటి? మీరు ఆలోచించండి, నా ప్లాన్ బెస్ట్ గానే ఉంటుంది. హాసిని ఊరుకుంటావా? ఇప్పుడు మాకేం తక్కువైపోయిందని కొత్తగా ఏం తలనొప్పులొద్దు. వెళ్ళి పడుకోండి, రేపు గోరింటాకు పెట్టే కార్యక్రమం ఉంది. నాకు రేపు పెన్షన్ ఆఫీస్కి వెళ్ళే పనుందిలే. నాకు ఈ పెళ్లి మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. హాసిని పిచ్చి దానిలా మాట్లాడకు, వెళ్ళి పడుకో. స్థానిక ఎన్నికల టైంలోనే ఈ పెన్ డ్రైవ్ ఏమైనా బాంబు పేల్చుద్దా? అదే డౌట్ కూడా లేకపోలేదు. సార్ ఫోన్ వస్తుంది. హలో, అవునవును, మీరు గతంలో గుర్తు చేశారు. పార్టీ ఫండ్ కావాలని అడుగుతున్నారు. అర్థమైంది. లేదు లేదు, ఫండ్ విషయంలో వెనక్కి తగ్గేదే లేదు. ఈసారి స్థానిక ఎన్నికల్లో మన పార్టీనే ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలి. మీరు కోడ్ భాషలో ఒక అంకె చెప్పండి, నేను మీకు మనీ ఏర్పాటు చేస్తాను. నిధి ఏర్పాటు బాధ్యత నాది, మాకు టికెట్లు ఇచ్చే బాధ్యత మీది. ఉంటాను. ఏమైంది సార్? పార్టీకి నిధి కావాలంట. ఒక చేత్తో ఇస్తాం, 15 చేతులతో తీసుకుంటాం. ఇద్దాం, మన ఎన్నికల కోసం ఇద్దాం. ఈ ఎన్నికల సమయంలో ఆ పెన్ డ్రైవ్ విషయం బయటికి రాకుండా ఉంటే మంచిది. ఒకవేళ వచ్చేస్తే మనం నాశనమైపోతాం. రాజకీయంగా శాశ్వతంగా చాప్టర్ క్లోజ్ అవుతుంది. వెతకండి, పెన్ డ్రైవ్ గురించి జాగ్రత్తగా వెతకండి. సార్
మంజుని ఎలా అడుగుతాం? పర్స్ తెచ్చిచ్చిన తర్వాత మంజు సైలెంట్గానే ఉంది. దాని అర్థం తనకి ఏమీ తెలియకపోవడమే. ఇప్పుడు అడిగితే ఒకవేళ మొత్తం తెలిసిపోతుందేమో. అంతకంటే తనని అడగపోవడమే మంచిది సార్. మంజుని వెంటాడండి. అవకాశం దొరకగానే పెన్ డ్రైవ్ని తీసుకురండి. సరే సార్. జాగ్రత్త, సత్యకి ఇవేమీ తెలియకూడదు. సార్ సరే సార్.